ఏంటమ్మాయి తాపి కూర్చున్నావు? అదేం లేవు వంటలో. లడ్డు చేయాలి, బూందీ చేయాలి. ఇప్పుడు ఇప్పుడా? ఇప్పుడు నీరసంగా ఉంది. నిన్న పోయి కాడ కూర్చొని బ్యాక్ పెయిన్ వచ్చేసింది 2-3 గంటలు. అంటే ఇలా కూర్చొని ఇది చేయటం వేరు, ఇట్లా ఒంగోని ఆ పప్ప తీసుకొని మళ్ళీ దీంట్లో వేసి మళ్ళీ ఆ కాగితం అటు పడేసి అది కొంచెం. నేను వెళ్ళినప్పుడేమో ఆయన ఉండట్లేదు, హోమియోపతి ఆయన. కరెక్ట్ మందులు తీసుకొచ్చుకుంటే మళ్ళీ సెట్ అయిద్దని చెప్తాను. కానీ ఇప్పుడు 3 సార్లు 4 సార్లు వెళ్ళి లేక వెనక్కి వచ్చేసింది. ఇప్పుడు అయ్యేయండి మరి. గ్రీన్ టీ పొద్దున్న నుంచి తాగల. వర్షం మబ్బు బట్టి ఉంది, వర్షం వచ్చేలా ఉంది. గబక్కన కానిస్తేనే కనీసం వండ తర్వాత చేసుకోవచ్చు. బూందీ దూసి ఉంచితే ఏదో ఒక టైంలో ఉండ చుట్టేయచ్చు. అఖిలు స్కూల్ నుంచి ఎందుకు వచ్చినావు? సెలవులోనే వచ్చినావా, సెల్లు చుట్టానికి వచ్చినావా? నా మీద ప్రేమతో వచ్చావాకి లేదా? మైకులు అక్కడే ఉన్నాయా? అరకేజీ ఉందమ్మా, కొలవాలగా. లోపలే ఉందండి. 2 గ్లాసుల శనగపిండికి 1 గ్లాసు వరిపిండి, అంతేనా? అది తడిపిండి కాదు, ఆరిపోయిన వరిపిండి, అంతేగా. ఇవి చేసేది బెల్లపు లడ్లు అన్నమాట, పంచదార లడ్లు కావు. నిండుగా ఒక డబ్బాడే అయితే అది మీకు చేస్తే, అదొకటి ఎత్తే ఒక డబ్బా పావు అయితే అంతే. అది తెలిసి ఒక 40-50 అట్లా అయితే. అది కూడా సగం కాడికి వచ్చింది ఇక్కడికి. ఇది తడి వరిపిండి కాదనమాట, శుభ్రంగా కడిగి ఎండబోసిన బియ్యాన్ని పట్టించుకుంటాం కదా, ఆ పిండి. అంటే అరిసెలకు వాడిన పిండి కాదు. ఈ గీతకాడు ఇప్పుడు ఈ రెండింటిని బాగా మిక్సింగ్ కొట్టేసి మనం దీంట్లో కలిపేసుకోవాలి. ఇది బెల్లపు లడ్డు కాబట్టి మొత్తం ఒకసారి కలిపేసుకోవచ్చు. అదే మనం పోసేసామా? లేదు, చూసే పోసేసా. కలుపు, మొత్తం కలుపు. అదే చేస్తున్నా. మీద కలిపేసి అట్ట కాదు, దాంట్లో ఏదది. నేను ఒకేసారి రెండిట్లో కలిపేద్దాం సగం సగం అన్నాను, మా అత్తయ్య ఒప్పుకోవట్లేదు. సో ఒక 3 సార్లు కలుపుదాం అంటున్నారు. అందుకోసమే గిన్నెలో అయితే మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత వేసుకుంటున్నాను. దీంట్లో కొద్దిగా చిటికెడు ఉప్పు వేస్తే వేయచ్చు, లేవట్లేదు, అది మీ చాయిస్. ఈ 3 కూడా కలపకపోతే ఎన్ని గంటలు చేద్దామా? సో పిండి అయితే కొంచెం వేసుకున్నా కదా, కొద్ది వాటర్ వేసుకుంటా, ఉండలు లేకుండా చక్కగా జారుగా కలుపుకోవాలి. నూనె కూడా వేడొచ్చింది ఆల్మోస్ట్. నాకు ఈ లడ్లు బాగా ఇష్టం. ఎందుకో చెప్పానా, దీనికి బూందీతో పని లేదు. అంటే కొంచెం కాలినా ఇబ్బంది లేదు, ఎర్రగా. అండ్ తోకలు వచ్చినా ఇబ్బంది లేదు, గట్టిగా ఉన్నా ఇబ్బంది లేదు, ఎందుకంటే బెల్లపు లడ్లు కాబట్టి. సో మనకు పాకం ఒక్కటి వస్తే చాలు.
కానీ అదే పంచదార లడ్డుకి అయితే మనకు బూందీ మెత్తగా ఉండాలి, తొందరగా వేసింది వేసినట్టు తీసేస్తా ఉండాలి, తోకలు గీకలు లాంటివి ఏమి ఉండకుండా జాగ్రత్తగా ఇది అవ్వాలి. బిగినర్స్ కూడా వేసేసుకోవచ్చు కొలతలతో నేను చెప్పినట్టు చేసుకుంటే. వేస్తా మళ్ళీ పిండి కొద్దిగా వస్తాయి. బాగా క్యాచ్ చేశారు అత్తయ్య గారు. ఇదిగోండి ఇలా రావాలన్నమాట పిండి. కేక్ బ్యాటర్ ఉంటది సుమారు అలా రావాలి. అవసరమైతే మనం ఒకసారి చెక్ చేసుకుని ఏమైనా ఇది కనిపిస్తే గనక వాటర్ యాడ్ చేసుకోవచ్చు. దీనికి గిన్నె బజాల గంట కూడా కావాలి, తీసుకోవటానికి కూడా 1 గంట ఉండాలి. కొద్దిగా తీసుకుందాం ఫస్ట్. ఇలా వేసేసుకొని టాప్ వస్తుంది. అబ్బో బానే ఉందిలే. ఎస్, మనం ఫస్ట్ టెస్టింగ్ కదా ఇలా అనుకోవాలి కంపల్సరిగా. పిండి ఏదైనా ఉంటే ఇది అవుతుంది. ఆగండి. సో చూసారు కదా, ఈ ప్రాసెస్ మా అత్తయ్యది అనమాట. ఓన్లీ మనం 7 వరకు చేయటమే, ఇక తీసే ప్రాసెస్ మా అత్తయ్యది. కొంచెం కలర్ వచ్చాక తీసుకుంటాం. బెల్లపు లడ్డుకి ఎప్పుడైనా బూందీ కొద్ది కలర్ రావాలి. కొంచెం కలర్ రెడ్ కలర్ వచ్చింది చూసారా. ఇక తీసేసుకుంటే మనకేంటంటే ఆ వేడి మీద ఇంకొంచెం కలర్ వచ్చేసిద్ది అనమాట. తక్కువ ఇప్పుడు చేసే క్వాంటిటీ లెక్క అయితే ఒక్కళ్ళున్నా చేసుకోవచ్చు. బట్ ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలన్నప్పుడు 2 ఉన్నా, లేదు తొందరగా అయిపోవాలన్నా 2 ఉంటే సెట్ అయింది అనమాట. అలా పిన్నంతా వేసేసుకొని చేత్తో కొంచెం ఇలా పిన్లా వేసుకుంటే ఏంటంటే ఆ హోల్స్ అన్నవి ఆరిపోయిన తర్వాత బూడిపోకుండా ఇదిగా ఉంటాయి. కొద్దిగా ఇలా కొట్టుకున్నాం అనుకోండి, ఖాళీలు కూడా వస్తే తొందరగా హోల్స్ అన్నవి ఇదవ్వవు. మధ్యలో వాటర్ తో కొంచెం దీన్ని తుడుచుకుంటూ ఉంటేనే మనకు హోల్స్ అన్నవి పిండి ద్వారా మూసుకుపోకుండా ఉంటాయి. ఇదిగోండి. ఈ బెల్లపు లడ్డుకి ఒక ప్రత్యేకత ఏంటంటే వేరే వాళ్ళకి పెట్టేటప్పుడు కొంచెం తోకలుగా అనిపిస్తాయేమో అని కానీ బెల్లపు లడ్డు అంత సులభమైంది ఏదీ లేదు నా దృష్టిలో. పంచదార లడ్డుకి మనకు బూందీ సరిగ్గా ఉండాలి, అండ్ తర్వాత వచ్చి పాకం సరిగ్గా రావాలి, లేకపోతే లడ్డు పాడైపోద్ది, ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. బట్ ఇది మాత్రం 20 days అబోనే, 1 month వరకు నిల్వ ఉంటుంది. బట్ 20 days అలా ఉంచుకుంటే మంచిది అనమాట, ఎక్కువ రోజులు తినుకుంటా ఆయిల్ ఫుడ్ ఉండటం కంటే. కొంచెం రెడ్ కలర్ రాగానే, ఇప్పుడు ఇందా చూసారు కదా, అలా రాగానే తీసేసుకోవటమే. మీకు బాగా తోకలుగా వస్తున్నాయి బూందీ అని అనిపించింది అనుకోండి, ఇది థిక్నెస్ వచ్చినట్టు. సో దానికి మీరు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట.
మరీ ఎక్కువ కలర్ వచ్చినా బాగా వస్తాయి గారు, కొంచెం కలర్ వస్తాయి మీరు తీసాక. మెత్తగా ఉందా బాగా గట్టిగా ఉందో చూడండి ఒకసారి అది. మనకి పంచదార లడ్డుకి అయితే బియ్య పిండి క్వాంటిటీ మారిద్ది, తర్వాత పెలుక్కునని బూందీ అనకూడదు, మెత్తగా ఉండాలన్నమాట. దీనికి మాత్రం పెలుక్కునని ఇది అవ్వాలి, మనం బూందీకి ఎలా చేసుకుంటామో అలా అన్నట్టు. అవసరం లేదు, తీసేయండి. ఒక వాయి మీకు తోకల్లాగా వచ్చినా ప్రాబ్లం లేదు, ఎందుకంటే 3-4 సార్లు మనం కలుపుకుంటాం కాబట్టి. సో ఇంకో వాయ కొంచెం లూజ్ ఇదే చేయొచ్చు. బూందీ అయితే రెడీ అయిపోయింది లడ్డుకి. ఇప్పుడు కొంచెం లేట్ అయిపోయింది, టైం వచ్చి 6 అయిందనమాట. ఇప్పుడు లడ్డు కట్టడం అంటే కష్టం కాబట్టి రేపు లడ్డు కడదామని ఫిక్స్ అయ్యాను. ఇది అరిసెల పిండిలో మిగిలినటువంటి పిండి అనమాట, వరిపిండి. సో ఇప్పుడు దీంతో మనం ఏం చేస్తున్నాం అంటే మిగిలిపోయిన శనగపిండి వరిపిండి కలిపి పకోడీ వేసుకుంటున్నాం. దీంట్లో కొత్తిమీర ఉంది, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, ఉల్లిపాయలు ఇవన్నీ వేసేసుకున్నాం. ఇదంతా పట్టే విధంగా ఉప్పు కూడా వేసేసుకున్నా, బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ పచ్చిమిరపకాయల ఘాటంతా, ఉల్లిపాయల ఘాటంతా ఈ పిండిలో మిక్స్ అయిపోవాలి. వేడి వేడి పకోడీ చల్లటి వాతావరణంలో. ఇదైతే రెడీ అయిపోయింది అనమాట. పిండి తక్కువ, చక్కగా ఇలా ఉండేటట్టు అయితే బాగుంటాయి మనం తినడానికి. అండ్ బయట మనం స్వీట్ షాప్లో తింటాం కదా, ఆ స్టైల్లో వస్తాయి అన్నమాట. ఇవి అయితే రెడీ అయిపోయాయి అన్నమాట, తీసేసుకోవటమే. వాతావరణం అంతా మా అత్తయ్య వాళ్ళ కిచెన్లోనే కనపడుతుంది నాకైతే. నీట్గా సర్దేశారు. పెడుతున్నాను మామయ్య గారు. మా గీద కడుపుతో ఉండి డెలివరీ అయ్యేంత వరకు అదిగోండి పెరుగు బకెట్లు ఎన్నోడేమో అవన్నీ అక్కడే. నేను అక్కడ ఏదైనా వాడింది ఉన్నా కానీ ఇక్కడికే వచ్చేసింది. అత్తయ్యకి ఆ బకెట్లు ఎవరు అడిగారంట, ఉంచటం ఇష్టం, అటు ఉంచారు. ఈ మిల్క్ బాటిల్ ఏమో మా మరిది వాళ్ళకి పంపించేటప్పుడల్లా యూజ్ చేస్తూ ఉంటాం. మళ్ళీ వాళ్ళు వెనక్కి పంపిస్తే కనుక అలా స్టోర్ చేసుకుంటుంటాం. మీ ఇంట్లో కూడా ఉందా అలాంటి పాత కేక్ చేసేది? మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఉంది, కానీ వాడింది 2-3 టైమ్స్, అది కూడా నా పుట్టినరోజు అప్పుడు. అదేమో ఇడ్లీ పాత్ర. తిండివి అలాంటివి ఈ కాలంలో చూడలేదు, కానీ పాత కాలంలో ఉండేటివి అన్నమాట. పకోడీ అయితే రెడీ అయిపోయింది. ఇక నేను కూడా బయలుదేరుతా, ఇంటికాడ గిన్నెలు దోమాలి, ఓడ్చుకు రావాలి, పనులు అయితే ఉన్నాయి అన్నమాట. సో ఇవాళ 2 ఐటమ్స్ చేసేసరికి బ్యాక్ పెయిన్ బీభత్సంగా వస్తుంది. వేడి వేడి పకోడీ టేస్ట్ అయితే బాగుంది. ఎంగిల్ పడట్లేదండి. అత్తయ్యకి మామయ్యకి తీసేసా, ఇవి మన ఇంటికి తీసుకెళ్ళాయి. ఓకే,
బాయ్ బాయ్.